నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. మా డెలిగేషన్ సంబంధించి మేము 4 దేశాలు వెళ్ళటం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి, అది చేయడానికి గల కారణాలు ఏమిటి వివరించడానికి ఈ 4 దేశాలు కూడా తిరగటం జరిగింది. మొదటగా ఖతార్ దేశం, రెండవది సౌత్ ఆఫ్రికా, మూడవది ఇథియోపియా, నాలుగవది ఈజిప్ట్. 4 దేశాలు కూడా వెళ్ళటం జరిగింది. ప్రతి దగ్గర కూడా చాలా మంచి స్పందన. కలిసిన ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి సపోర్టింగ్గానే గట్టిగా మాట్లాడటం జరిగింది. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ని కలిసాము, ఇప్పుడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ని కలిసాము, స్పీకర్స్ని కలిసాము, కొన్ని చోట్ల పార్లమెంట్ స్పీకర్స్ని, పార్లమెంట్ అపోజిషన్ లీడర్స్ని, అక్కడున్న థింక్ ట్యాంక్స్ని కలవడం జరిగింది, మీడియాని కలవడం జరిగింది, అక్కడ లోకల్ మీడియాని, అక్కడున్న భారతీయులను కలవడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద బిజినెస్లు ఏర్పాటు చేసిన భారతీయులను కూడా కలవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా అన్ని దేశాల్లో కూడా ఈ 4 దేశాల్లో కూడా కలవటం జరిగింది. కలిసిన ప్రతి దగ్గర కూడా మంచి స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏదైతే మనం చెప్పామో భారతదేశం వైపు నుంచి ఎందుకు ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు చేయటం జరిగింది అనేది వివరించడం జరిగింది. ఏదైతే మనం ఏప్రిల్ 22న చూసాం, దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా 26 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత దాదాపు 15 రోజుల పైగా భారతదేశం వేచి చూసింది. పాకిస్తాన్ ఈ ఉగ్రమూకల పైన ఏదైతే ఉగ్ర సంస్థలు ఉన్నాయో పాకిస్తాన్లో వాటిపైన ఏమన్నా చర్యలు తీసుకుంటాయని, అది తీసుకోకపోయిన తర్వాత ఈ 15 రోజుల తర్వాత మనం భారతదేశం వైపు నుంచి ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడం జరిగింది. దాన్ని కేవలం మనం టార్గెట్ చేసింది కూడా అక్కడున్న టెర్రరిస్టు స్థావరాలు మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది, అంతేగాని మిలిటరీ బేసెస్నో సివిలియన్స్నో కాదు అని కూడా వారికి పూర్తిగా వివరించడం జరిగింది. దీనికి గల కారణాలు కానీ ఇవన్నీ కూడా హిస్టరీ, ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఈ విధంగా పాకిస్తాన్ ప్రవర్తిస్తూ ఉంది. అయితే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే, ఏ దేశంకి వెళ్ళినా కానీ పాకిస్తాన్ గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాను టెర్రరిజం అనే దాని గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదని మాత్రం మాకు తెలిసింది. ఎందుకంటే ప్రతి ఒక్క దేశంలో కూడా టెర్రరిజం అంటే పాకిస్తాన్లోనే, ఎక్కడ ప్రపంచంలో ఏది జరిగినా కానీ పాకిస్తాన్లో ఏదో ఒక తీగ ఉంటుంది అనేది ప్రతి ఒక్క దేశం కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి కొత్తగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని మనం కొత్తగా ప్రూవ్ చేయాల్సిన అవసరం. కానీ మనం చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మనం తెలియజేయాల్సిన అవసరం ఏమిటి అంటే వచ్చిందంటే, ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఇదివరకు ఎప్పుడు కూడా మన దేశ చరిత్రలో ఎప్పుడు శాంతిని కోరుకుందాం. మహాత్ముడు పుట్టిన దేశం, శాంతిని కోరుకుందాం. ఎప్పుడు వేరే దేశం పైన మనం ఎప్పుడు ఆక్రమణకి వెళ్ళలేదు. అలానే వేరే దేశం ఇంటర్నల్ విషయాల్లో ఎప్పుడు కూడా మనం జోక్యం చేసేది. కానీ ఈసారి మాత్రం కేవలం ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటిని తప్పకుండా మనం ఆర్మీ వాటిని రూపుమాపడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ప్రపంచ దేశాలకు చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా ఏదైతే దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో, అలాగే అక్కడ ఏదైతే దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీటి రెండింటికి మాత్రం దయచేసి మేము భారతదేశం తరఫున ఈ రెండింటిని తేడాగా అయితే చూడము. ఏ దేశము కూడా మేము కూడా ఉగ్రవాదంతో ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్తూనే ఇంకోవైపు ఉగ్రవాదాన్ని పెంపొందిస్తూ ఉంటే దాన్ని రెండు వేరువేరుగా చూసే పరిస్థితి భారతదేశం చేయదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే వారిని కూడా కోవటం జరిగింది. మీరు కూడా అలా చూడవద్దు, రెండింటినీ కూడా కలిపి చూడండి అని చెప్పి కోవటం జరిగింది. మొదటిది. రెండవది, పాకిస్తాన్ వైపు నుంచి ఏదో న్యూక్లియర్ పరంగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం భారతదేశం వైపు నుంచి ఆ బ్లాక్మెయిల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల ఉంచేది లేదు అని చెప్పి ఈ ప్రపంచ దేశాలకు చెప్పడం జరిగింది. మూడవది, ఏదైతే యుఎన్లో భారతదేశం వైపు నుంచి 1996లోనే మనం ప్రవేశపెట్టడం జరిగింది. యుఎన్లో టెర్రరిజం యాక్ట్ని డిఫైన్ చేయమని చెప్పి పెట్టడం జరిగింది. దాన్ని కూడా అందరం కలిసి ముందుకు వెళ్దాం.
వారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము కలిసిన అన్ని దేశాల వారు కూడా ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేది డిఫైన్ చేసి ఎవరైతే పెంచి పోషిస్తూ ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేదానికి కలిసి ముందుకు వెళ్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. 4వది మేము కోరింది ఏదైతే FATFలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఈ దేశాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ ఏదైతే ఉందో 2018 నుంచి 22 దాకా దాదాపు 4 సంవత్సరాల పాటు FATFలో పెట్టడం జరిగింది. దాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. మరోసారి ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని మరొకసారి FATFలోకి తీసుకువెళ్ళి గ్రే లిస్టింగ్ చేసి ఏ డబ్బులు అయితే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఇంకో వైపు నుంచి కానీ IMF నుంచి కానీ వస్తూ ఉన్నాయో వాటిని కేవలం డెవలప్మెంట్కే ఉపయోగించే విధంగా, అలా కాకుండా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఉపయోగించే వెసులుబాటు లేకుండా FATFలో పెట్టాలి అని చెప్పి కోరటం జరిగింది. 4 కూడా అందరూ కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏదైతే భారతదేశం చేస్తూ ఉందో భారతదేశ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సమర్థించడం జరిగింది.